कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। పరాకుచేయుట పాడికాదురా పరమపురుష వరదా బిరాన బ్రోవగ నిరాకరించుట బిరుదె నీకె తగురా వరదా బిరుదె నీకె తగురా పరాకు చేయుట పాడికాదురా పరమ పురుష వరద సాధుల పాలిట సౌభాగ్యం బని సాధుల పాలిట సౌభాగ్యం బని చాల నమ్మితీరా వరదా చాల నమ్మితీరా అజసురమునులకు ఆధారుడవని అజసురమునులకు ఆధారుడవని ఆశ్రయించినారా వరదా ఆశ్రయించినారా పరాకు చేయుట పాడికాదురా పరమ పురుష వరదా వేద వేద్య నీవేదిక్కని మది వేద వేద్య నీవేదిక్కని మది ఎంచితి నగదీరా వరదా ఎంచితి నగదీరా అరనిముషము నిన్నెడబాసియునే అరనిముషము నిన్నెడబాసియునే ఆపద పడనేలా వరదా ఆపద పడనేలా ఆపద పడనేలా వరదా ఆపద పడనేలా పరాకు చేయుట పాడికాదురా పరమ పురుష వరదా పరమ పురుష వరదా బిరాన బ్రోవగ నిరాకరించుట బిరుదె నీకె తగురా వరదా బిరుదె నీకె తగురా బిరుదె నీకె తగురా వరదా బిరుదె నీకె తగురా. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 39వ శ్లోకము. ఏషాతే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు ఇమాం. ఈ శ్లోకాన్ని మనం గతంలో కొంత అధ్యయనం చేసుకున్నాము. ఏషా తే నీకు అభిహిత సాంఖ్యే, ఇంతవరకు నీకు సాంఖ్య సంబంధమై ఉన్నటువంటి జ్ఞాన బోధను అందించటం జరిగింది. యయా యయా బుద్ధ్యాయుక్త యయా పార్థ యయా బుద్ధ్యాయుక్త, నువ్వు ఏ యొక్క బుద్ధితో కూడుకొని ఉన్నట్లయితే కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధము నుండి విడబడగలవో నీకు ఆ విషయానికి ముందు చెప్పబోతున్నాను అనేటువంటి మాట పరమాత్మ అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రధానముగా ఉన్నటువంటి ఈ యొక్క అంశం చాలా దీంట్లో గోప్యముగా స్వామివారు బోధించిన అంశాలు దీంట్లో ఉన్నాయి. మరి ప్రధానముగా ఉన్న అంశం ఏంటంటే కర్మబంధం. కర్మబంధం అందరూ కూడా ముడిపడి ఉన్నటువంటి కర్మబంధముల నుండి బయటపడాలని చెప్పానంటే
అంత తేలికైనటువంటి యొక్క విషయములు కావు. కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ ఓరొక్క 1000 సంవత్సరముల్. కరిమకరితోడ, కరి అంటే ఏనుగ, మకరి అంటే మొసలి. కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు. రాత్రులు, సంధ్యలు, దివసములు, పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, నైటు, మిడ్ నైట్, ఈ విధముగా రాత్రులు, సంధ్యలు, దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరం. మరి ఆ యొక్క ముసలితో ఏనుగా 1000 ఏండ్ల కాలం పాటు పోరాటం చేసిందని చెప్పనే మాట. మరి ఈ జీవులు విశ్వములో ఈ కర్మబంధముతో పెనవేయబడి ఎన్ని జన్మ పరంపరలుగా ఎన్ని దేహములు ధరిస్తూ ఉన్నారో, ఎన్ని కష్టములు జీవులు పడుతూ ఉన్నారో, ఈ కర్మబంధం లాక్కొచ్చి మళ్ళా ఈ సంసార సాగరాలలో, ఈ భవసాగరాలలో పడవేసి ఈడ్చుకుపోతూ ఉన్నటువంటి విధానం. లోకంలో జీవులన్నీ కూడా కర్మకు బద్ధులై లాగబడుతూ ఉన్నాయి, లాక్కొచ్చి పడేస్తూ ఉన్నాయి. అనేక దేహాలలో పడుతూ ఉన్నారు, నానా దుఃఖాలు పొందుతూ ఉన్నారు, నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి కర్మ అనేది చాలా ప్రబలమై ఉన్నటువంటిది. కర్మపాశముల నుంచి బయటపడటం అని చెప్పానంటే అంత తేలికైనటువంటి యొక్క విషయం కాదు. జ్ఞానేశ్వర మహారాజ్ మన ఉత్తరాదిలో మహారాష్ట్రలో జ్ఞానేశ్వరుడు ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి మహానుభావుడు. జ్ఞానేశ్వరుడు, సోపాన దేవుడు, ముక్తాబాయి అని చెప్పిన ఇట్లా ఉన్నటువంటి వాడు. ఒక రోజున విరక్తి కలిగి ఆశ్రమానికి పోయి గురువు గారికి తన విషయం విన్నవించుకొని, ఈ కర్మపాశములు వద్దు, కర్మబంధములు వద్దు, ఈ భవసాగరములు వద్దు, సంసార సాగరములు వద్దు, నాకు ఇవన్నీ చాలా బాధాకరంగా ఉన్నాయి, వేదనగా ఉన్నది, నాకు మోక్షం కావాలి, మోక్ష మార్గాన్ని చూపించండి, నివృత్తి మార్గాన్ని బోధించండి, కనుక నాకు ఈ ప్రపంచ విషయాలతో, సంసార విషయాలతో నాకు ఎలాంటి యొక్క అపేక్ష లేదు, నీ శరణు చూచాను, నాకు కూడా మీరు చక్కటి విధానం ఈ ఆశ్రమంలో ఆశ్రయం ఇవ్వండి, సన్యాసాన్ని స్వీకరింపజేయండి అని చెప్పని ప్రాధేయపడితే, ఆయన కూడా మంచి శిష్యుడు, వీడు వైరాగ్యం బాగా ఉన్నది, ఇలాంటి వారు సన్యాసం ఇచ్చినట్లయితే మాకు కూడా తోడుగా ఉంటాడు, ఆశ్రమంలో ఉంటాడని చెప్పే ఉద్దేశంతో మరి ఆ స్వామివారు ఆయనకి సమస్త కర్మబంధాల నుంచి విడబడి ఉన్నట్లుగా మరి ఆ యొక్క సన్యాస స్వీకారాన్ని చేశారు, సన్యాస ప్రసాదం చేశాడు. కనుక సన్యాసి అయి ఇక సంసారాలతో సంబంధం లేక, ప్రపంచ సంబంధం లేక బతుకు జీవుడా అని చెప్పి ఆశ్రమంలో చక్కగా ధ్యానము జపం చేసుకుంటూ ఉంటున్న విధానము. ఇట్లా ఉండగా నాయన నువ్వు ఆశ్రమంలో చక్కగా ఉంటూ ఉన్నావు, ప్రశాంతంగా ఉంటూ ఉన్నావు, ధ్యానం బాగా చేసుకో, జపం బాగా చేసుకో, జపము ధ్యానం బాగా చేసుకోమని చెప్పని ఆ ప్రకారంగా మరి శిష్యునికి ఆశ్రమం అప్పచెప్పి గురువు గారు తీర్థయాత్ర బయలుదేరాడు. అట్లా చేస్తూ తిరిగి మళ్ళా గ్రామానికి రాగా అక్కడ అందరికి కూడా నమస్కారం చేస్తూ ఉంటే ఆశీర్వాదం చేశాడు. ఇందులో అమ్మగారు వచ్చింది, ఆమెకు కూడా పుత్ర పవిత్రాభివృద్ధిరస్తు అని చెప్పి నేను ఆశీర్వాదం చేశాడు. ఆమె చెప్పింది, నాయన స్వామివారు మీ ఆశ్రమంలో ఉన్నటువంటి మీ శిష్యుడు నా భర్త అని చెప్పి అన్నది. మాకు చెప్పకుండా విరక్తితో వచ్చి ఆశ్రమంలో చేరాడు, ఆయనకు మీరు సన్యాస స్వీకారం చేయించారు, ఈ దమ్ముగా ఉన్నప్పుడు మరి ఎట్లా పుత్ర పౌత్రాభివృద్ధి అవుతుంది అని ప్రశ్న వేయగా, అప్పుడు ఆ విషయం గమనించి అమ్మటే స్వామివారి ఆశ్రమానికి పోయి వాడికి చివాట్లు పెట్టి, నాకు అబద్ధం చెప్పి సన్యాసం తీసుకుంటావా అని చెప్పని మందలించి ఆ సన్యాసాన్ని విప్పింపజేసి తిరిగి మరలా గృహానికి పంపించి వేస్తే అతడు గృహానికి వచ్చి మళ్ళా సంసారాన్ని శీలిస్తాడు. అట్లా శీలించగా మరి సంసారం గావించగా ఆయనకు పుట్టినటువంటి బిడ్డలే జ్ఞానదేవు, సోపానబాయి, ముక్తాబాయి. సోపానదేవుడు, ముక్తాబాయిగా నలుగురు చెప్తారు మహారాష్ట్రలో. ఆయన సన్యాసం స్వీకరించినప్పటికీ కూడా తిరిగి మరలా సంసారంలోకి లాగిపడేసింది.
ఈ కర్మపాశము అనేటువంటిది. అందుచేత లోకంలో అన్ని జీవులు కూడా కర్మల చేత బద్ధులై ఉన్నారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు కార్యతే అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. క్షణమపి క్షణకాలము కూడా కర్మ చేయకుండా ఉండే అవకాశం లేదని స్వామి చెప్తాడు. కర్మ గుణై గుణముల చేత, అన్నీ కూడా గుణముల చేత ఏర్పడేటువంటి కర్మపాశములు కాబట్టి జీవుల్ని ఈ విధముగా లాగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కర్మబంధం అని చెప్పినన్నారు. కర్మబంధములు తప్పే అవకాశాలు కావు. దాక్షాయిని అమ్మవారు పరమేశ్వరుణ్ణి వరించింది. ఆయన్ని వివాహం చేసుకుంటా అని చెప్పిన ముగ్గు పట్టింది. తండ్రి సశైవరా అని చెప్పి అంగీకరించలేదు. దక్ష ప్రజాపతి పరమశివుడు. ఆయనకి ఏమున్నది? ఇల్లు వాకిలి ఏముంది ఆయనకి? ఎప్పుడు శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు, ఈ బుద్ధి పూసుకుని ఉంటాడు. కనుక మరి ఆయనకి అట్లా నిన్నిచ్చి వివాహం చేయాలని చెప్పని ఆయన అంగీకరించాడు దక్ష ప్రజాపతి. అయినా దాక్షాయిని అమ్మవారు పరమశివుణ్ణి వరించి ఆయన వివాహం చేసుకోవటంతో మరి అప్పటి నుంచి కూడా పరమశివుని మీద దక్ష ప్రజాపతి వైరభావాన్ని పూనాడు. చివరికి నిరీశ్వర యాగం తలపెట్టాడు. నిరీశ్వర యాగం అనగా ఈశ్వరుని యొక్క ప్రమేయం లేకుండా, ఈశ్వర సంబంధం లేకుండా, ఈశ్వర మంత్రం లేకుండా ఉండేట్లుగా నిరీశ్వర యాగం తలబెడితే ఆ నిరీశ్వర యాగానికి వచ్చి అమ్మవారు పరమశివుడు ఎంత కాదంటూ ఉన్నా పోమాక అని చెప్పనన్నా కానీ వినకుండగా దాక్షాయని రావటం, అవమానానికి గురి కావటం, శివుని యొక్క నింద భరించలేక ఆమె గారు అక్కడక్కడే యోగాగ్ని ద్వారా దేహమును సాలించి ఆమె నిష్క్రమిస్తుంది. మరి శివుడు ఆ వార్త విన్నటువంటి మహారుద్రుడై మరి వీరభద్రుణ్ణి పుట్టించి ఆయన చేత సమస్త యజ్ఞం అంతా కూడా ధ్వంసం చేయించడం. చివరికి యజ్ఞంలో మరి దక్ష ప్రజాపతి శిరస్సును ఖండించి హోమగుండంలో పడేస్తే మహాబీభత్సమైనటువంటి పరిస్థితి. చివరికి పరమశివుడు శాంతించి మరి మేకతలక అంటించి దక్షుణ్ణి బతికించిన విధానం ఎన్ని మన భాగవతంలో వచ్చేటువంటి కథాంశములు. ఆ ప్రకారముగా దాక్షాయనిగా తన యొక్క అవతారాన్ని ఉపసంహరణ చేసి తిరిగి మరలా హిమవంతుని పుత్రికగా జనించి తపస్సు చేసి అపర్ణాన్ని పేరుగాంచి పరమశివునికై తపస్సు చేసి చివరికి మరలా పరమశివుణ్ణి వరించే విధానము పార్వతీ కళ్యాణముగా చెప్తాం మనం. మరి అమ్మవారు కూడా ఆ ప్రకారం దాక్షాయనిగా అవతారం సాధించి తిరిగి మరలా పరమశివుని పార్వతిగా జనించి ఆయనను చేరినటువంటి పరిస్థితి మనం పురాణాలలో చూస్తాం. ఈ ప్రకారంగా చూస్తే మరి లోకములో అన్ని జీవులు కూడా ఈ కర్మల చేత లాగబడుతున్నటువంటి విధానము, కర్మపాశముల నుంచి తప్పించుకోవటం ఎవరికి కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటిది. అయితే లోకములో మరి చూసినట్లయితే ఎన్నో కుటుంబాలు, ఎన్నో అనుబంధములు కలిగి ఉన్నటువంటివన్నీ కూడా ఈ కర్మపాశముల చేత నానా దుఃఖములు పొందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ జీవులన్నీ కూడా మరి అన్నీ సాత్వికం కలిగి ఉన్నాయా అని చెప్పనంటే మరి సాత్విక సంబంధమై ఉన్న జీవులు కొన్నే ఉంటాయి. ఎక్కువగా రజోగుణం, తమో గుణం కలిగి ఉన్నటువంటి జీవులు ఎక్కువగా ఉంటాయి. అదే ప్రకారముగా పుణ్య సంస్కారములు కలిగి ఉన్నటువంటి జీవులు చాలా తక్కువగా ఉంటాయి. మరి పాప సంబంధ సంస్కారములు కలిగి ఉన్నటువంటి జీవులు లోకములో అధిక శాతములో ఉండేటువంటి విధానం. ఈ ప్రకారంగా చూసినట్లయితే మనం దేవదానవులు అని చెప్పని అంటూ ఉంటాం కదా. దేవదానవులు వినబడుతున్న ఉపన్యాసం సరే. దేవదానవులు అనగా దేవతలు, రాక్షసులు అని చెప్పని అంటూ ఉంటారు. ఇక్కడ ఎక్కడున్నారు ఈ రాక్షసులు అని చెప్పనంటే ఎక్కడో స్వర్గలోకాలలో స్వర్గం కోసంగా నిరంతరంగా దేవతలకు రాక్షసులకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు.
కనుక దేవతల ఆకారం చాలా సౌమ్యంగా, శాంతమూర్తులుగా, సుందరాకారముగా ఉండే విధానముగా దేవతలను చూస్తూ ఉంటాం. రాక్షసులంటే వికార ఆకారములు కలిగి మహాభయంకరంగా, చూస్తాన్ని భయంకరంగా ఉండేటువంటి వాళ్ళుగా, నల్లగా ఉన్నటువంటి వాళ్ళుగా, జుట్టు ఎరబూసుకొని ఉన్నటువంటి వారు, పెద్ద పెద్ద కత్తులు చేతులు పట్టుకుని, పెద్ద పెద్ద బొజ్జలు వేసుకొని, ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క ఆకారాలుగా మనం రాక్షసులని ఊహించుకుంటాం. మంచి సుందరాకారము, సౌందర్యము కలిగి, సౌమ్యము కలిగి, రూపము కలిగి, వర్చస్సు కలిగి, ఆభరణాలతో ప్రకాశమానమై ఉండే విధానముగా దేవతలను మనం చూస్తూ ఉంటాం. ఇట్లా మనకి పురాణాల ద్వారా అందించినటువంటి ఒక దృశ్యమాన విధానం. కాబట్టి చూసినట్లయితే ఈ రాక్షసులంటే ఎక్కడో ఉన్నారని చెప్పని, దేవతలు అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పనేటువంటిది ఊహ మనకు అవసరం లేదు. మానవ సమాజంలోనే, మానవ కోటిలోనే, మానవ సమూహములోనే ఈ దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఇంకాగా చెప్పుకోవాల్సి వస్తే రాక్షసులే కాదు, పిశాచాలు, దెయ్యాలు కూడా మనం ఈ మానవ సమాజంలోనే చూసుకోవచ్చు. అంత వికృతమైనటువంటి యొక్క మనస్తత్వం కలిగి ప్రవర్తించేటువంటి వారిని మనం ఎదురుగా చూస్తూ ఉన్నాము. అందుచేత ఇవన్నీ కూడా ఈ సంస్కారములతో గుణములతో చేరి ఉన్నటువంటి జీవులు, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలు, సాత్విక సంబంధమై ఉన్న కర్మలు కలిగి ఉన్నటువంటి వారు. కొద్దిమంది అయితే రాజసిక, తామసిక సంబంధ సంస్కార కర్మలు కలిగి ఉన్నటువంటి వారు లోకంలో అధిక శాతములో ఉండేటువంటి విధానం. కనుక లోకంలో సగటు మానవుడు ఇండివిజువల్గా, వ్యక్తిగతముగా జీవించే అవకాశం ఉంటుందా అని చెప్పనంటే వ్యక్తిగతంగా జీవించే అవకాశం లేదు. అందరికీ కూడా ఒకరితో ఒకరికి ముడులు పడ్డటువంటి విధానము, ముడులు వేయబడ్డటువంటి విధానం. మాంగళ్యం దంతునానేన మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే సంజీవ శరధాం లేకుండా ఉండే అవకాశాలు లేవు. ఒకరితో ఒకరు పెనవేసుకుని ఉన్నటువంటి కర్మపాశములు, ఈ కర్మపాశముల విధానాలలో కొన్ని మాత్రమే అనుకూలముగా ఉండేటువంటి యొక్క అనుబంధములు ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రాణి సాత్విక సంస్కారము, పుణ్య సంస్కారము, ఆ ప్రాణి సాత్విక సంస్కారము, పుణ్య సంస్కారం కలిగి ఉన్నటువంటి దాంపత్యంలో చక్కగా వారి యొక్క జీవన విధానము, చల్లటి గాలి వీస్తూ ఉంటే సముద్రములో ఉన్నటువంటి యొక్క నావ ఎలాంటి ఉడుదుడుకులకు గురి కాకుండా, ప్రమాదాలకు గురి కాకుండా చల్లగా మెల్లగా ఒడ్డుకు చేరుకుంటుందో, అట్లాగా మరి ఆ యొక్క సాత్విక సంస్కారం కలిగి ఉన్నటువంటి ఇరువురు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు, స్త్రీ పురుషులుగా ఉన్నటువంటి వారు ఇరువురు కూడా వాళ్ళల్లో ఒక సాత్వికత ఏర్పడి ఉన్నట్లయితే, పుణ్య సంస్కారములు కలిగి ఉన్నట్లయితే వాళ్ళ జీవనము మరి చక్కగా సాఫీగా, సముద్రంలో మరి చల్లటి గాలికి చక్కగా నడుచుకుంటూ తెరసాపవేయగా చల్లగా మెల్లగా ప్రమాదాలు లేకుండా చేరుకున్నట్లుగా వీళ్ళ జీవితాలు కూడా తుది శ్వాస పర్యంతం వరకు అన్యోన్యత, ఆప్యాయత, అనురాగ, ప్రేమలతో చక్కగా మనస్సు యొక్క స్పందన విధానాలుగా సాగిపోయే జీవన విధానాలు అనేటువంటి తక్కువలో మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఉన్నటువంటి యొక్క అనుబంధములు చూసినట్లయితే అవి అన్నీ కూడా పెనుబంధములుగా ఏర్పడ్డటువంటివై, సముద్రములో ఉన్నటువంటి యొక్క నావ మరి తుఫాను గాలికి చిక్కినట్లుగా, ఎట్లయితే ఆ తుఫాను గాలి అటు ఇటు ఆ నావను లాక్కుపోయి సముద్ర గర్భంలో ముంచివేసినట్లుగా కొన్ని సంసార జీవన విధానములు కూడా, పెనబేసుకున్నటువంటి అనుబంధములు కూడా మరి ఈ యొక్క శాంతి విధానం లేకుండా, శాంతి, సుఖము, ఆనందము లేకుండా జీవితం అంతయు కూడా ఒక మనశ్శాంతితో, అశాంతితో, బాధతో, వేదనతో, మానసిక ఒత్తిళ్లతో సాగిపోయేటువంటి యొక్క కుటుంబాలు లోకంలో చాలా ఉన్నటువంటి విధానములు. ఎందుకని చెప్పనంటే ఈ వ్యక్తిత్వంలో పుణ్యము, సంస్కారం మంచిదై ఉన్నట్లయితే, ఆ వ్యక్తిత్వంలో పుణ్య సంస్కారము సాత్వికం గనక మంచిగా ఉన్నట్లయితే, ఇరువురికి కూడా ముడిపడి ఉన్నట్లయితే వాళ్ళ జీవన విధానం మరి చక్కగా సాగే అవకాశం ఉంటుంది. అలాంటి విధాయకాలుగా ఎంతమందికి ఈ యొక్క ముడిపడి ఉన్నటువంటి విధానాలు
కాబట్టి గత జన్మల నుంచి వచ్చేటువంటి ఏ జీవులైతే ఉన్నాయో ఆ జీవులు ఏ కర్మలు చేసుకుని ఉన్నాయో, ఏ సంస్కారములు కలిగి ఉన్నాయో, ఎలాంటి తామసిక రాజశేఖ గుణములు కలిగి ఉన్నాయో అలాంటి వ్యక్తిత్వములు కలిగి ఉన్నటువంటి ఏవైతే రాక్షసాంశముగా అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. మనం మామూలుగా పురాణాలలో దేవదానవులు అనే మాట వింటూ ఉంటాం. మనం ఏ పురాణం తీసుకున్నా కానీ దేవదానవులు అనగా దేవతలు దానవులు అని చెప్పని మగవాళ్ళకు చెబుతామే తప్ప ఆడవాళ్ళకు చెప్పే విధానంగా మనకి చూడమన్నమాట. కానీ రామాయణం చూసినట్లయితే ఈ రామాయణంలో మరి ఈ యొక్క రాక్షస విధానాలుగా ఇరువైపుల వాళ్ళను కూడా వాల్మీకి మహర్షి అక్కడ చూపించాడు. కాబట్టి చూసినట్లయితే ఈ రెండు తెరగులుగా ఉన్నటువంటి మానవులలో అనగా స్త్రీ పురుషులు అనబడేటువంటి వాళ్ళల్లో అందరూ కూడా సాత్వికులే అయి ఉన్నారా అని చెప్పనంటే, అందరూ పుణ్య సంస్కారములే కలిగి ఉన్నారా అని చెప్పన్నట్లయితే అది మరి చూసినట్లయితే సాత్వికం ఎంతమందిలో ఉన్నది, పుణ్య సంస్కార విశేషాలు ఎంతమందిలో ఉన్నాయి. అలాంటి విధానంగా చూసినట్లయితే రాక్షసాంశముగా ఉన్నటువంటి జీవులు, తామసిక స్వభావములు కలిగి ఉన్నటువంటి జీవులు, తామసిక సంస్కారములు కలిగి ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి విధానములో మరి ఆ సాత్విక సంస్కారము, సాత్విక గుణములు కలిగి ఉన్నటువంటి యొక్క అతడికి రాజసిక తామసిక సంస్కారములు కలిగి క్రూర స్వభావం, క్రౌర్య స్వభావం ఉన్నటువంటి యొక్క ఈమెకు ఇలాంటి విధాయకాలుగా వ్యక్తిత్వములుగా ముడిపడి ఉన్నట్లయితే ఇక ఆ జీవన విధానం అల్లకల్లోలముగా తుఫాను రేగినటువంటి సముద్ర విధానాలుగా ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సాగిపోవడమే కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా కుటుంబాలలో చూసినట్లయితే పిల్లలు కానీ, కొడుకులు కానీ, మరి కూతుళ్ళు కానీ, అల్లులు కానీ, మరి కోడలు కానీ, ఇవన్నీ ఒక గందరగోళ పరిస్థితులుగా ఏర్పడుతున్నటువంటి విధానము. ఇవి లేకుండా ఉండాలని చెప్పన్నా కూడా కుదిరే వ్యవహారం కాదు. కానీ ముడిపడి జీవనం చేసుకుందాము అని చెప్పనన్నా అది అలివి అయ్యేటువంటి పరిస్థితులు కావు. వీటి మధ్యన ఎంతోమంది నలిగిపోతూ మానసిక ఒత్తిళ్లకు గురవుతూ శాంతి లేక, వదిలిపెట్టలేక, గట్టిగా పట్టుకోలేక, దూరంగా పోలేక, దగ్గర ఉండలేక నానా కష్టాలు పడుతున్న విధానం చూసినట్లయితే కర్మబంధం, ఇవన్నీ కర్మబంధములతో ముడివేయబడ్డటువంటి యొక్క జీవితాలు. ఎంతకాలముగా ఈ జీవితాలు ఈ ప్రకారం కొనసాగుతూ ఉన్నాయో చెప్పే అవకాశముగా లేదు. ఇంకా ఎంతకాలం ఈ ప్రకారంగా ఈ జీవులు ఈ కర్మపాశాలకు బద్ధులై పోతాయి అనేటువంటి విషయం కూడా మనం పూర్తిగా పూర్ణముగా చెప్పే అవకాశం లేదు. ఎప్పటి జీవుడు ఎప్పటి జగము, ఎంతకాలమును నీ రీతి, కపగవచ్చితి నాది నుండి కర్మమ ఇంకా వేసరవా అన్నమాచార్యుల వారు చక్కగా చెబుతున్నాడు. మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు, మరచితివా యమకింకరులై మర్ధించిన బహుతాడనలు, మరచితివా నరక కోపముల మాటికి మాటికి పరచిన బాధలు, మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగము, ఎంతకాలమును ఈ రీతి, ఎప్పటి జీవుడు ఎప్పటి జగము. ఈ జగత్తులో ఈ జీవులు మరి అనిశ్చితముగా అనంతకాలముగా భవ సాగరములో ఈ యొక్క జనన మరణ సంసార సాగరములో నడుచుకుంటూ పోతున్న విధానం. మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు, ఇవన్నీ చూసినట్లయితే మరి జీవుడు అనాదిగా ఈ కర్మపాశములో తగులుకొని లాగబడుతూ ఈ సంసార జీవన విధానాలలో ఈ భవసాగరాలలో పడుతున్నటువంటిది. మరి కర్మపాశం ఎప్పటికీ తెగే అవకాశం అనేది ఉన్నది. ఏమైనా కనబడుతూ ఉన్నదా? అంత తేలిక పోయే అవకాశం ఉన్నదా?
ఆ? ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, ఆడుకొన్న మాటలెల్లా అవి నిజాలా అన్నాడు. తొలుకారు మెరుపులు తోచిపోవుగాక, నెలకొని మింట అవి నిలచినా, తులుకారు మెరుపులు తోచిపోవుగాక. తులుకారు వర్షాకాలం కొత్తగా ఏర్పడ్డప్పుడు వచ్చేటువంటి మెరుపులట తులికారు మెరుపులు అన్నారు. ఆ మెరుపు ఎంతకాలం ఉంటుందో మరి అంతేపే ఉండేటువంటి యొక్క ఈ జీవన విధానాలు, ఈ మమకారములు, మోహములు, వ్యామోహములు, రాగ, ఇవన్నీ అనుబంధములు, ఇవన్నీ కూడా ఏ కొద్ది కాలం పాటు ఉండిపోయేవిగా ఉన్నాయి. కానీ కర్మపాశములు మాత్రం అనంతముగా సాగుతూనే ఉన్నటువంటి విధానముగా చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా జీవుడు కర్మ చేత కట్టుబడి ఉన్నాడు. కర్మణైవ హి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అని పరమాత్మ కూడా కర్మణ గతి గహనం అన్నాడు. అరణ్యం ఈ కర్మ విధానం అట పరమాత్మ చెప్పిన మాట. ఆయనకి అంత చెక్కలేదేమో, ఆయనకి దేంతో కూడా పోలిసే అవకాశం కుదరక చివరికి ఏమన్నాడయ్యా అంటే గహనం అంటే ఒక అరణ్యం అన్నమాట. అరణ్యంలో పడ్డటువంటి వాడు మరి ఎట్లయితే అరణ్యంలో చిక్కుబడి ఏ వైపుకు పోయినా కానీ దిక్కుతయిక దాంట్లోనే సంచారం చేస్తూ ఉంటాడో, అరణ్యంలో సంచారం చేస్తూ ఉంటాడో, ఆ ప్రకారముగా ఈ కర్మ అనేటువంటి యొక్క అరణ్యంలో పడ్డటువంటి జీవుడు కూడా దిక్కుతోయక, ఒడ్డు చెక్కక, దోవ దొరకక మరి ఎంతో కాలముగా తిరుగుతున్నటువంటి విధానము. అందువల్ల కర్మణోకేపి బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మ వికర్మ కర్మ అనే విధాయకాలుగా చెప్పుకొస్తూ గహన కర్మణో గతి, కర్మ యొక్క గతి గహనము, పెద్ద అరణ్యము అన్నాడు స్వామివారు. కాబట్టి ఆయనకు కూడా పూర్ణముగా కనపడే మరి తెలియబడే విధానంగా లేదు. కాబట్టి అది పెద్ద గహనము, అరణ్యము, కేకారణ్యము అనేటువంటి మాటగా చెప్పుకొస్తూ ఉన్నాడు. అందుచేత ఈ ప్రకారముగా చూసినట్లయితే ఈ కర్మపాశములు అనేటువంటివి బాగా జీవుణ్ణి చుట్టవేసి ఉన్నటువంటివి. అనేక జన్మలుగా ఉన్న కర్మలు సంచిత కర్మ అన్నారు కదా. ఇప్పుడు వచ్చే కర్మ ఆగామి కర్మ అన్నారు. ఈ దేహం ద్వారా పోయేటువంటి సుఖదుఖాలుగా పోయేటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ అనేటువంటి మాట వాడారు. కాబట్టి ఈ కర్మ రాశిలో ఈ జీవుడు ఉన్నటువంటి విధానము బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణుయేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాలపానిపుటకే భిక్షాటనం సేవతే సూర్య బ్రాహ్మ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మనే అని అన్నారు మహానుభావుడు. బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే, బ్రహ్మాండ బాండోదరములో బ్రహ్మాయేన కులాలవత్తు నియమిత, బ్రహ్మదేవుడట కొమ్మరివాడిలాగా కొండలు చేసే విధానంగా కొమ్మరి వృత్తి అన్నమాట. ఎట్లా కొమ్మరి మట్టిని ఘటములుగా చేసి ఆ ఘటాలు అమ్ముకుంటూ ఉంటాడో ఆ ప్రకారముగా బ్రహ్మ కూడా అట మరి ఈ దేహములు అనేటువంటి ఘటములు చేసి జీవులకి ఇచ్చే విధానముగా ఆయన కూడా అలాంటి వృత్తిలో మరి ఉన్నాడని చెప్పి అన్నారు. బ్రహ్మాయేన కులాలవత్తు నియమిత బ్రహ్మాండ బాండోదరి, కర్మ తప్పల బ్రహ్మ కూడా కర్మ తప్పల. విష్ణుయేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే, విష్ణువు దశావతార, ఈ దశావతార గహనుడు అరణ్యం, అనేక అవతారములు ధరించి అవతారాలలో నానా దుఃఖములు నానా కష్టాలు పడేటువంటి పరిస్థితి కదా. మనిషికి మార్గం చూపాలనుకొని దేవుడు మనిషై పుట్టాడు,
ఈ జగతిని యాతన పడలేక మళ్ళా దేవుడైనాడు అన్నాడు. జగతిని యాతన పడలేకట ఆయన తిరిగి మరి నాకు వద్దురా బాబు అని చెప్పని దేవుడైపోయాడు. అట్లాగా మరి ఆయన కార్యార్థమై లోకంలోకి వస్తానని చెప్పి అనుకోండి. మరి జీవులు చూసినట్లయితే మరి కర్మపాశములు తగులుకొని ఉన్నట్టు దానం కనుక దశావతార గహనే చెప్తో మహాసంకటే విష్ణుయేన విష్ణువట ఈ దశావతారములుగా ఎత్తి లోకంలో నానా కష్టాలు పడే విధానముగా ఆయనకి ఈ కర్మ అనేది ఉందట. రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే. రుద్రుడు కపాలపాని పుటకే, కపాలం అంటే పుర్రే, పాణి అంటే హస్తం, హస్తంలో కపాలం పెట్టుకుని భిక్షాటనం చేస్తూ ఉన్నాడు శివుడు, పరమశివుడు, ఆది భిక్షువు అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన అని చెప్పేసి సూర్య బ్రాహ్మ్యతి నిత్యమేవ గహనే తస్మై నమః కర్మనే. ఓ కర్మదేవత ఇదెంత గొప్పదానివే. కాబట్టి బ్రహ్మను కులాల వత్తు కుమ్మరి వాళ్ళ కూర్చోబెట్టి ఘటాలు చేసే విధానంగా ఆయన, విష్ణువు అనేక అవతారములు ఎత్తి నానా దుఃఖాలు పొందే విధానముగా ఆయన, చేతుల్లో పుర్రె పట్టుకొని భిక్షాటనం చేస్తూ ఉండే విధానముగా పరమశివుడు. ఇంతటి మహానుభావులను వదలకుండగా నువ్వు మరి పట్టి ఉన్నావా అని చెప్పినంటే తస్మై నమః కర్మనే, కర్మ నీకు నమస్కారం అమ్మ అన్నాడు ఆ మహానుభావుడు. కాబట్టి కర్మ అనేటువంటి దాని నుంచి బయటపడటము అనేటువంటి చూసినట్లయితే అది తేలికైనటువంటి యొక్క విషయం కాదు. ఆ కర్మ పాశములు తెలుసుకొని, కర్మ బంధాలు తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని చెప్పనంటే వారే బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మవేత్తలు అని చెప్పాల్సి వస్తుంది. ఎవరు తురియ యోగ సమాధిని పొంది ఉంటారో అట్టి వారు మాత్రమే ఇక వాళ్ళ కర్మ అనేటువంటిది లేదన్నారు. యస్త్వాత్మరితరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరితరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః. ఆత్మని తన యందే సంతోషము, తన యందే ఆనందము, తన యందే రమించటము, తనలో తానే ఉండటము, తానై ఆ బ్రహ్మమే తానై ఉండటము, ఇది కర్మాతీత స్థితి. దీని అకర్మణ్య స్థితి అని చెప్పినన్నారు. దీని కర్మ సన్యాసం అనే పేరుగా పరమాత్మ 5వ అధ్యాయం చెప్పుకొచ్చాడు. కర్మ సన్యాసము అన్నాడు. కర్మ సన్యాసం అంటే జ్ఞానస్థితి. బ్రహ్మమునందు ఏ కర్మ లేదు, బ్రహ్మములో ఏ కర్మ లేదు, నిష్కర్మ అన్నారు బ్రహ్మను. కాబట్టి కర్మ విధానమంతా కూడా ఈ జీవుడు, ఎందుకంటే అవిద్యకు బద్ధుడై ఉన్నాడు, గుణములకు వశుడై ఉన్నాడు, గుణబద్ధుడు జీవుడు. గుణములకు బద్ధుడై ఉన్నంత వరకు ఈ లోకంలో మరి అనేక కర్మలు ఆచరించే విధానం ఉంటుంది. సాత్విక సంబంధులై ఉన్నవారు సాత్విక సంబంధ కర్మలు చేస్తారు, రజోగుణం కలిగి ఉన్నవాళ్ళు రాజసిక సంబంధ కర్మలు చేస్తారు, తమో గుణం కలిగి ఉన్న వాళ్ళు తామసిక కర్మలు చేస్తారు. ఈ చేసిన కర్మలు తిరిగి మరలా జీవుణ్ణి చుట్టేసి కట్టి లాక్కుపోయే విధానంగా ఉన్నాయి. అనాదిగా వస్తున్న జీవుడు అనేక కర్మలతో మరి చిక్కుబడి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఎంత కాదనుకున్నా ఈ భవసాగరంలో పడక తప్పదు ఈ జీవుడికి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఇహ సంసారే బహుదుస్తారే, దాటడం అంటే అది తేలికైనటువంటి విషయం కాదని చెప్పని శంకరులు చెప్పేటువంటి మాట. అందుచేత లోన ఉన్న జీవుడి యొక్క విషయంగా పరిశీలన చేసినట్లయితే అతడు కర్మబద్ధుడై ఉన్నాడు, కర్మబంధములో చిక్కుకుని ఉన్నాడు. ఎట్లా అయితే ముసలితో ఏనుగా కరి ఎట్లా పోరాటాలు కొనసాగించిందో ఇలా చెప్పుకున్నాం కదా. కరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క వెయ్యన్నాడు అక్కడ. మంద చెప్పాల్సి వస్తే 1000 కాదు, 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఎన్ని చెప్తారో చెప్పడం చూద్దాం. సహస్రయుగ పర్యంతతు అహహ బ్రహ్మణ విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రి విదో జన.
అనేక యుగాల యుగాల పర్యంతం ఈ కర్మపాశముల చేత లాగబడుతున్నటువంటి జీవుడు భవసాగరంలో ఈదుతూనే ఉన్నాడు. ఉండి ఉండి ప్రాణి యుగములు జనిమించు, ప్రాణహాని లేదు ప్రళయమునను. ప్రళయకాలములో కూడా లోన జీవుడికి హాని లేదు. అచ్చేద్యోయం అదాఖ్యోయం అక్లేద్య శోష ఏవ చ నిత్య సర్వగత స్థాణు అచలహాయం సనాతన. లోన జీవుడు సనాతనుడు, అనాదిగా ఉన్నటువంటి వాడు. ఈ దేహాలు మాత్రమే పోతూ ఉంటాయి, పై తొడుగులు పోతూ ఉంటాయి. వాసాంసి జీర్ణాని అని స్వామి చెప్పల గతంలో ఎట్లా పాత వస్త్రములను వీడి కొత్త వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడో అట్లాగా లోన ఉన్నవాడు కూడా పాత దేహాలు వదిలి నవాని గృహనాది తథా శరీరాన్ని కొత్త దేహాలు ధరిస్తూ ఉన్న విధానం అని స్వామి చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారముగా మరి లోన ఉన్నటువంటి జీవుడు మరి ఎన్ని శరీరాలు ధరించాల్సి ఉన్నదో, ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమవును ఈ జీవుడు, ఎందరికి తోబుట్టు ఈ జీవుడు, ఎందరికి తండ్రిగాడు ఈ జీవుడు, ఎంతమంది తండ్రి, ఎంతమంది కొడుకుగా, ఎంతమందికి భార్యగా, ఎంతమందికి భర్తలుగా, ఎంతమందికి మరి నానా రకాలుగా వస్తున్నటువంటి విధానము. ఇది ఒక పెద్ద కర్మపాశము, కర్మబంధం ప్రహాస్యసి. దాటగలవా కర్మబంధం ప్రహాస్యసి, దాటగలిగే విషయం నీకు చెప్పబోతున్నా పరమాత్మ అంటూ ఉన్నాడు. దేవుడు ముందు చూద్దాము. కాబట్టి ప్రస్తుతం మాత్రం ఈ కర్మబంధం అనేది మాత్రం గట్టిగా పెట్టేసింది. మీకు ఆ విషయమే గజేంద్ర మోక్షం. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్ర మర్యాదన్ నక్రము విక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్ర మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. ఎంత గట్టిగా పట్టేసిందనే విషయాన్ని మీకు మరి భాగవతం బోధిస్తున్నటువంటి విధానం అంత గట్టిగా పట్టేసిందట. పాదద్వంద్వము నేలమోపి పవనును బంధించి పంచేంద్రియ ఉన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకును మారాకు యోగీశ్వరుడు బ్రహ్మము యొక్క అవలోకన బ్రహ్మములు లీనమవటానికి ఎంత గట్టిగా వాడు పూర్ణ వైరాగ్యముతో మరి మనస్సంతా కూడా నివృత్తి మార్గంలో పెట్టి ఆ యొక్క శ్వాసను బంధించి మనసును బంధించి పద్మాసన శీనుడై అంతర్ముఖ దృష్టి గలవాడై పూర్ణమగు వైరాగ్యముతో ఆ బ్రహ్మముని అవలోకన చేయాలనేటువంటి భావనతో ఎంత గట్టిగా ఉంటాడో అంత గట్టిగా బంధించిందట ఈ ముసలి మకరాన్ని అని చెప్పి అంటాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఈ లోన ఉన్నటువంటి కర్మ కూడా జీవుణ్ణి ఆ ప్రకారంగా ఊహకలంగి జీవన పటోలమునంబడిపోరుచున్ మహామోహలతాసిబద్ధ పదమును విడిపించుకొనంగలేక మహామోహలతాసిబద్ధ పదమును విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే అని చెప్పినట్టు. కాబట్టి ఈ మోహ పాశం, కర్మ పాశం ఇవన్నీ లోపల జీవుణ్ణి గట్టిగా పట్టేసి ఉన్న విధానము, ఇంద్రియములు మహా బలవత్తరమై ఉన్నటువంటి విధానంగా లాగేటువంటి విధానము, అవిద్య అనేటువంటిది పూర్ణముగా జీవుణ్ణి పూర్తిగా ఆవహించి ఉన్నటువంటి విధానం. ఎట్లా ఆవహించిందనే మాట కూడా పరమాత్మ గీతలో చెబుతూ ధూమేనావృయతే వహిని యదాదర్శో మలేనచ యదోల్లుబేన ఆవృతో కల తదా తేనేదం ఆవృతం జ్ఞానం ఏతేన. అగ్ని మీద ఉన్నటువంటి యొక్క ధూమం అగ్నినే మరుగు చేసింది. అగ్ని కార్యముగా ఉన్న ధూమం తన కారణమై ఉన్నటువంటి యొక్క అగ్నిని మరుగు చేసింది. ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచే.
అగ్ని లేకపోతే పొగ లేదు. కానీ అగ్ని కార్యమై ఉన్నటువంటి యొక్క ఆ పొగ దేని నుంచి ఏర్పడిందో దానినే మరుగు చేసిందన్నమాట. ఇది పరమాత్మ చెప్పిన ఉదాహరణ. అట్లా మనలో ఉన్నటువంటి కర్మలు, అవిద్య, ఇవన్నీ కూడా వాటికి మరి చేతనం ఎక్కడిది? బ్రహ్మము నుండే వచ్చింది. అవిద్య జడం, కర్మలు జడం, గుణములు జడం, అన్ని జడాలే. జడాత్మికమై ఉన్నటువంటి అవిద్య కానీ, గుణములు కానీ, కర్మలు కానీ ఇవన్నీ కూడా చేతనం యొక్క ఆశ్రయంలో చైతన్యం కలిగి, చేతనత్వం కలిగి తిరిగి మరలా తన స్వరూపాన్నే మొత్తం కూడా మరుగు చేశాయన్నమాట. అది ఎట్లా అగ్ని నుంచి ఏర్పడేటువంటి ధూమం తిరిగి మరలా అగ్నినే అది వ్యక్తం కానివ్వకుండా మరుగు చేసినట్లుగా ధూమేనావ్రియతే వకిని. ఆ ప్రకారముగా మనలో ఉన్నటువంటి కర్మలు కానీ, గుణములు కానీ, అవిద్య కానీ ఇవన్నీ కూడా జడములు, జడాత్మికమై ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆత్మచేతనమును, చైతన్యమును తీసుకుని తిరిగి మరలా ఆత్మస్వరూపముని మరుగు చేసినటువంటి విధానము. ధూమేనావ్రియతే వహిని యథా దర్శో మలేన చ. ఏ ప్రకారంగా అద్దం మీద పడ్డటువంటి దుమ్ము ముఖబింబాన్ని మరుగు చేసిందో, ఉల్బేనావృతో గర్భములో ఏ ప్రకారంగా శిశువుని మావి చుట్టి కట్టిపడేసిందో ఆ ప్రకారంగా మరి లోపల ఉన్నటువంటి కర్మలు కూడా జీవుణ్ణి ఆ ప్రకారంగా కట్టిపడేసినటువంటి విధానము. కాబట్టి మహాబలముగా ఉన్నటువంటివి కర్మపాశములు, లోన ఉన్నటువంటి అవిద్యాది ఆవరణములు. అవిద్య ఆవరణము అనేది కూడా అంత గట్టిగా ఉన్నటువంటి విధానము. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అని పరమాత్మ చెబుతూ బాగా సువిరూఢ మూలం, లోన ఉన్నటువంటివన్నీ కూడా సువిరూఢ మూలం, బాగా పాతుకుపోయి ఈ కర్మపాశములు ఉన్నాయనేటువంటి మాట. ఇప్పుడు మహాత్ములు చక్కగా జ్ఞానబోధ చేశారు, ఉపదేశం చేశారు, బ్రహ్మోపదేశం చేశారు. నాయన మోక్షం అనేది నీలోనే ఉన్నది, బయట ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉన్నది, నీ అందే ఉన్నది, నీ లోపలే ఉంది మోక్షం, బయట ఎక్కడ లేదు. న మోక్షో నపసః పృష్ఠేన పాతాళేన భూతలే అని యోగ వాసిష్టం చెప్పిన మాట. ఆకాశంలో మోక్షం లేదు, పాతాళ లోకంలో మోక్షం లేదు, భూమండలంలో మోక్షం లేదు. మోక్షో హిచేతో విమలం, నీలోనే మోక్షం ఉందనే మాట కదా. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ మోక్ష విషయముగా మహాత్ములు మనకి చక్కగా విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆత్మానాత్మల విచారణ చేసి ఆత్మ ఏదో అనాత్మ ఏదో అనే విషయమంతా అవగాహన కలగజేసి, కనుక అనాత్మ నీవు కాదు, నువ్వు కేవలం చేతనముగు ఆత్మస్వరూపము, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నువ్వు కాదు. అన్నింటికీ ఆధారము, అధిష్టానమై ఉన్నటువంటి చేతనము, సాక్షి మాత్రమై ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నీవై ఉన్నావు. కాబట్టి అలాంటి నీ యందు అనాత్మ వస్తువులన్నీ కూడా ఏర్పడి నీ స్వరూపాన్ని మరుగు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు ధ్యానము ద్వారా, నివృత్తి మార్గం ద్వారా తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది అని మనకి మహాత్ములు బోధించే విషయం. కనుక నీ లోపలే మోక్షం ఉన్నది, నీ లోపలే దేవుడు ఉన్నాడు, నీ లోపలే పరమాత్మ బ్రహ్మం ఉన్నది. కనుక ఆ బ్రహ్మమును నువ్వు పొందావు అని చెప్పినంటే ఈ కర్మపాశాలు మొత్తం కూడా తొలగిపోతాయి. అందుచేత ఈ కర్మబంధాలను జడబడేటువంటి విధానముగా మనకు మహాత్ములు మరి నివృత్తి మార్గాన్ని, మోక్ష మార్గాన్ని బోధించారు. హంస మార్గాన్ని, సోహం మార్గాన్ని బోధించిన విధానము శాస్త్రములలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో, బ్రహ్మసూత్రములలో అన్నీ కూడా మనకి చక్కటి మోక్ష మార్గాన్ని బోధిస్తున్నటువంటి విధానము. తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అని బ్రహ్మసూత్రము. తత్నిష్టస్య, తత్తనగా బ్రహ్మము, ఆ బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉన్నటువంటి వారే మోక్షం పొందినటువంటి వారు అనేటువంటి మాట. అంటే ఆ బ్రహ్మమునందు నిష్ట కలిగే విధానం, బ్రహ్మములో లీనమయ్యే విధానాన్ని మనకు బోధించిన విధానమే అది సోహము సూత్రము. దాన్ని కర్మయోగము అన్నారు. కర్మయోగము అన్నారు. ఆ కర్మయోగము ద్వారా, ధ్యాన యోగము ద్వారా మరి ఆ నివృత్తి మార్గం అనేటువంటి దాని ద్వారా సమస్త కర్మపాశములను తీసివేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి
ఆ ప్రకారంగా మరి మనకు పెద్దలు బోధించిన విధానములో అయినా నీ మనస్సుని చక్కగా విషయాల నుంచి వేరు చేసి, ఆలోచనల నుంచి వేరు చేసి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యొక్క హంస యొక్క ఆశ్రయంలో మనసును పెట్టుకున్నావు అని చెప్పనంటే, దీని ద్వారా కర్మపాశములు మొత్తం కూడా తొలగిపోతాయి అనే విధానముగా వాళ్ళు బోధిస్తున్నటువంటి విధానం. ఆ విషయాన్ని బోధించి ఆ మార్గంలో ప్రయాణం చేసే విధానముగా మరి బ్రహ్మసూత్రాన్ని బ్రహ్మ మార్గాన్ని వాళ్ళు హంస యొక్క సూత్రం ద్వారా తెలియజేసి మనకు వాళ్ళు ఇచ్చేశారు. కానీ ఇచ్చిన దాంట్లో మనం ఏ మేరకు ముందుకు పోగలుగుతున్నాము అని చెప్పనంటే అది ఎవరికి వారికి అర్థమవుతున్నటువంటి విధానము. మనస్సుని మహాత్ములు చెప్పినట్లుగా ఆ హంసయందే పెట్టి నిశ్చలముగా ఉందామా అని చెప్పనంటే కొద్దిసేపు ఉంటుందేమో, తిరిగి మరలా ఈ కర్మ పాశములు లాక్కుపోయి మళ్ళీ విషయ పాశములలో పడవేస్తా ఉన్నటువంటి విధానం. ఏమి కర్మేంద్రియై కర్మయోగం ఏమి కాబట్టి చూసినట్లయితే మరి కర్మేంద్రియములు మాత్రం నిగ్రహించాడు, మనసు మాత్రం ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే అనే మాట పరమాత్మ ధ్యానం యొక్క సంబంధ విషయంగా చెప్తూ కర్మేంద్రియాన్ని సంయమ్య ధ్యానం చేసేటువంటి వాళ్ళు కర్మేంద్రియముల వారికి మాత్రమే బంధించారు. ఇక ఆ తర్వాత ఉన్న విధానం ఏమిటి అంటే ఆస్తే మనసా స్మరన్ మనసుతో సంకల్పాలు చేస్తూ ఉన్నాడు. ఇంద్రియార్థాన్ చెవులతో శబ్దములు వింటూ ఉన్నాడు, కళ్ళతో దృశ్యాలు లోపలే చూసుకుంటూ ఉన్నాడు. ఈ విధముగా మనస్సంతానేమో ఆలోచనలమయము. ఇక అది తప్పితే మరి ఇంద్రియముల ద్వారా విషయాలని ఆస్వాదించటము అనేదే మనకు ధ్యానములో ప్రస్తుతం ఏర్పడి ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఉద్దేశించి స్వామివారు చెబుతూ మిథ్యాచార ఉచ్యతే అన్నాడు. ఆయన గారు ఈ మాట వాడాడు. ఎవరు పాడితే మనం ఊరుకుంటాం? పరమాత్మ పదం చెప్పాడు, మిథ్యాచారము అంటే చూస్తానికి కర్మేంద్రియాన్ని సంయమ్య కాళ్ళు బాగా బంధించాడు, నిటారుగా కూర్చున్నాడు, ఈవుది రేఖలు పెట్టాడు, పట్టు వస్త్రం కట్టాడు, చిన్ముద్రధారిగా కూర్చున్నాడు, దర్భ సాపేశాడు, జింక శర్మం వేశాడు, తెల్ల వస్త్రం వేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. లోన చూద్దామా అని చెప్పనంటే ఆస్తే మనసా స్మరణ బ్రహ్మణాలు తిరుగుతున్నాయి లోపల. ఇంద్రియార్థాన్ మిథ్యాచార కానీ ఏమిటంటే మరి ప్రకారంగా చూస్తే లోన ఉన్న కర్మ పాశములు లోనకు పోయే అవకాశంగా దావ కలగజేస్తున్నాయా అని చెప్పనంటే ఏ సమెత్తు కూడా లోనకు పోకుండా అడ్డుకొని తిరిగి మరలా బయటికి లాగి పారేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి విధానము. ఇది ఎవరికి వారుగా గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. అంతే. కర్మబంధం మరి కర్మబంధము నుంచి బయటపడేటువంటి విధానమే మీకు ముందు శ్లోకాలలో స్వామివారి సాధనా సంబంధ అంశాన్ని చెప్పుకొచ్చే విషయం చాలా ఉంటుంది. దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనకేంటంటే అవగాహన కోసముగా ఒక అంశాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందువల్ల లోన ఉన్న ప్రతి జీవుడు కూడా కర్మపాశము చేత కట్టబడి ఉన్నాడు. ఏమి బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున తవా నీకు మే నాకు బహూని జన్మాని వ్యతీతాని, నీకు నాకు అనేక దేహాలు వచ్చాయా గతంలో అని పరమాత్మ అన్నాడు. అది స్వామి నాకు వస్తున్నాయి ఏం చెప్పానంటే ఈ కర్మబంధాల్లో పడ్డాం కాబట్టి, కర్మపాశలు ఇరుక్కున్నాం కాబట్టి మాకు రావడం అనేటువంటి యొక్క విషయం ఉంటుంది. మరి నీకు రావటం ఏమిటి అనే విషయం చూసినట్లయితే మరి ఆయన లోక హితార్థమై ఈ యొక్క విషయంలోకి స్వామివారు వస్తున్నటువంటి విధానమైతే మరి జీవులు గత జన్మలో చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా ఈ దేహములు ధరించి విశ్వంలోకి రావటం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి విధానం. కాబట్టి ఈ ప్రకారముగా మరి జీవులు లోపల అవిద్యాదులకు బద్ధులై, కర్మలకు బద్ధులై, ఇంద్రియాలకు దాసులై, విషయాలకు బానిసలై మరి ఈ కర్మ పాశములలో తగులుకొని అవిద్య నుంచి విడబడలేక, గుణాల నుంచి బయటపడలేక
అనేక జన్మల కర్మలకు సంశయాదుల నుంచి బయటపడలేక లోపలే ఇరుక్కుపోయి మరి భవసాగరములో ఈదుతున్నటువంటి విధానం కాబట్టి దీనిని కర్మబంధం అని స్వామివారు చెప్తున్నటువంటి మాట. కర్మబంధం ప్రహాస్యసి యయా బుద్ధ్యా యుక్త, యయా ఏ యొక్క బుద్ధితో యుక్త కూడుకున్నటువంటి వాడవై ఉన్నట్లయితే కర్మబంధాల నుంచి బయటపడగలవో అలాంటి విషయం నీకు ఇక ముందు చెప్పబోతున్నా అని చెప్పని స్వామివారు ప్రతిష్టాత్మకముగా చెప్తున్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.